మీకు నీతి సూర్యుడు ఉదయించును. మలాకి 4:2. దేవుడు రవికోటి తేజుడు, సమీపించరాని తేజస్సులో నివసించువాడు. ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉంటుంది. సూర్యచంద్ర నక్షత్రములను ఆయన ద్వారా సృజింపబడినాయి కదా. సూర్యుని కాంతి కిరణాలు సెకనుకు ఎంత వేగంగా పరిగెడుతుంది. ఆ కిరణాలు భూమిని చేరుకోవడానికి 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. మరియు దేవుని సృష్టిలో అతిపెద్ద కాంతిగల నక్షత్రాలు కూడా ఉన్నాయి. అయితే ఆ నక్షత్రాలు లైటింగ్ ఎంత వేగంతో పరిగెత్తినప్పటికీ భూమిని చేరుకోగలవు. దేవుడు ఉన్నవాడు అనువాడు. ఆయన మొదటివాడు కడపటివాడు. ఆయన గొప్ప దేవుడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని సెలవిచ్చాడు. ఆయన ముఖము సూర్యబింబము వంటిది. ఏ నరుడును ఆయన చూసి బ్రతకలేరు కదా. ప్రభువైన యేసుక్రీస్తు నేను లోకమునకు వెలుగును అని సెలవిచ్చాడు. ఆయన నీతి సూర్యుడు. ఆయన నివసించు నీతి రాజ్యములో నిత్యము ప్రకాశించును. ఆయన సన్నిధిని కాంతిని పొందుకొని నీలో ఉన్న చీకటిని పారద్రోలు. దేవుడు నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమగును. దేవుడు నీకు వెలుగుగా ఉండి నిన్ను నడిపించి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.